వెల్కమ్ టు క్రైమ్ 9 న్యూస్. జర్నలిస్ట్ మీ రోసయ్య. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ డోర్ డెలివరీ వాహనాల కొనుగోలుపై జరిగిన అవినీతి ఆరోపణలపై ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం దీని మీద దర్యాప్తు చేస్తుంది. అయితే ఈ రేషన్ వాహనాల కొనుగోలుపై ఎంత స్కామ్ జరిగింది ఏంటనేది కూటమి ప్రభుత్వం బట్టబయలు చేయబోతుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొడాలి నాని ఏదైతే అప్పుడుగా పౌరశాఖ మంత్రిగా ఉన్నారో ఆ సందర్భంలో జరిగిన అవినీతి ఆరోపణలు ఆయనకు చుట్టుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అదైతే మనం చూస్తున్నా. ఇప్పుడున్న పౌరశాఖ మంత్రి ఎవరైతే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారో దాని మీద చర్యలు తీసుకొని దాని మీద ఒక కమిటీ వేసి అరెస్ట్ చేయడానికి సంసిద్ధం అవుతుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైన అవినీతి ఆరోపణలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తుంది. అయితే ప్రతి శాఖలో కూడా అవినీతి జరిగినట్టు తేటతెల్లమవుతుంది. ఆ పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి ఒక్క స్కామ్లో కూడా కొన్ని వేల కోట్ల దుర్యోగం అయినట్టు, అది కేవలం ప్రభుత్వం వాళ్ళ ఖజానా నింపుకోవడానికి చేసినట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. అయితే ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొచ్చి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ పేరైన చర్యలు తీసుకొని రాష్ట్ర ఖజానాకి గండు కొట్టిన ప్రతి ఒక్కరి దగ్గర అవి వసూలు చేయాలని, అలాగే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి దాని మీద బాధ్యుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి దాని మీద దర్యాప్తులు కూడా వేగవంతం చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాంటి సమయంలోనే రాష్ట్రంలో సంచలనశీలంగా మారినటువంటి మరో కుంభకోణం, రేషన్ కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకొని వచ్చారు. అయితే దానికోసం డోర్ డెలివరీ కోసం ప్రతి డోర్ డెలివరీ ఇచ్చిన మాట చేయడం కోసం కొన్ని వాహనాలు కొనుగోలు చేశారు. ఆ వాహనాల్లో అవినీతి వేల కోట్లుగా ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే ఆ వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం ప్రతి పేదవాడికి కూడా రేషను డోర్ డెలివరీ చేయాలని. కానీ అది వాస్తవంగా జరుగుతుందా లేదా గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం ఎక్కడ కూడా ఆ పరిస్థితి జరగని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు రేషన్ డీలర్ షాప్ కాడికి వెళ్ళి రేషన్ తీసుకోవడానికి క్యూలో నిలబడి చక్కగా రేషన్ తీసుకుని వెళ్ళే పరిస్థితి. కానీ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి డోర్ డెలివరీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి తప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రేషన్ కోసం కొన్ని వాహనాలు కొనుగోలు చేశారు. 2020 సంవత్సరంలో దగ్గర 9,000 పైచిలకు వాహనాలు కొనుగోలు చేశారు. అవి అంతా ఇంత కాదు, 1,600 కోట్లు ఖర్చు పెట్టి 900 వాహనాలు పైచిలకు కొనుగోలు చేశారు. అయినప్పటికి కూడా అవి కనీసం నిరుపయోగంగా ఉన్నాయి, ఎవరికి కూడా ఉపయోగపడని పరిస్థితి. దానికి ఒక్కొక్క వాహనానికి కనీసం 5,81,000 రూపాయలు దానికి ఒక్కొక్క వాహనానికి వెచ్చించిన పరిస్థితి. అయితే దానికి కొంత లోన్ కూడా బ్యాంకులు శాంక్షన్ చేయడం జరిగింది. 3,48,000 రూపాయలు బ్యాంకుల ద్వారా లోన్ ఇచ్చిన పరిస్థితి అయింది. ఆ క్రమంలోనే ఆ వాహనాలు తెచ్చినా కనీసం ఇప్పుడు కూడా ఎవరికి కూడా కరెక్ట్గా డోర్ డెలివరీ చేసే దాఖలాలు ఇప్పుడైన పరిస్థితి. అయితే వాళ్ళు ఏదైతే ఆశయం కోసం కొన్నారో అది నిరుపయోగంగా ఉంది. పేదల కోసం పెట్టిన వాహనాలు ఏ ఒక్క సక్రమంగా కూడా డోర్ డెలివరీ చేయని పరిస్థితి మనం చూసాం. చాలా సందర్భాల్లో కూడా ఒక వీధిలోకి వెళితే ఒక చోట పెట్టుకుంటే అక్కడ క్యూ లైన్ ఉండేది. ఆ క్యూ లైన్లో అందరూ మళ్ళీ యథాస్థితిగా పాత ఏదైతే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకున్నారో అదేవిధంగా రేషన్ తీసుకునే పరిస్థితి మనం కళ్ళారా చూసాం. మరి ఇంత దుర్వినియోగం చేయడానికి గల కారణం ఏంటి, దానికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఇది ప్రజాధనం వృధాగా చేసినట్టే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పౌరశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. ప్రధానంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే పౌరశాఖ మంత్రిగా చేస్తున్నాడో కొడాలి నాని, ఆయన మీద అనేకమైన ఆరోపణలు చేస్తున్నాడు. ఈ వాహనాల్లో పెద్ద కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణం జరగటం వల్ల వాళ్ళు కొన్ని వేల కోట్లు లబ్ధి పొందారు ప్రధానమైన ఆరోపణ చేస్తున్నాడు. పేదలకి బియ్యం ఇవ్వటం కాకుండా వాళ్ళు దోచుకున్నారు, బియ్యం కూడా వాళ్ళు అక్రమంగా దోచుకున్నారు, వాహనాల్లో లక్షల కోట్లు దోచుకున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడున్న పౌరశాఖ మంత్రి ఆరోపణ చేస్తున్నారు. అయితే గతంలో ఎవరైతే చేస్తున్నారో కొడాలి నాని, ఆయన మీద ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేసే పరిస్థితి కనపడుతుంది. మనం చూసే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఏదైతే మంత్రిగా ఉన్నారో వాళ్ళ మీదే ప్రధానంగా ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో తప్పు జరిగిందా లేదా అని చెప్పేసి ఒక దర్యాప్తు కమిటీని వేసి వాళ్ళ ద్వారా నిజ నిర్ధారణ చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం, అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అదే ఆరోపణ చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తుందా, అరెస్ట్ చేస్తుందా లేదా కేసులు నమోదు చేస్తుందా, ఎవరి మీద దీన్ని బాధ్యులుగా భావిస్తుంది, ఎవరిని అరెస్ట్ చేస్తుంది అనేది భవిష్యత్తులో మనం కొన్ని రోజుల్లో చూడబోతున్నాం. అయితే ఇప్పటికి కూడా
ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మేమేం తప్పు చేయలేదు, ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, మేలు జరుగుతుంది కాబట్టి వాహనాలు కొనుగోలు చేశాము, ఇంత ఖర్చు పెట్టి కూడా మేము ప్రజలకి దగ్గరకి రేషన్ ఇంటి డోర్ డెలివరీ చేయడానికి మేము అని కొనుగోలు చేశామని చెప్పేసి ప్రధానంగా ఇప్పుడున్న ఏదైతే కూటమి ప్రభుత్వం మీద ఎదురుదాడి ఆరోపణలు చేస్తుంది. అయితే వాస్తవానికి ఇది గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా డోర్ డెలివరీ ఏదైతే చేస్తానన్నారో డోర్ డెలివరీ అది ఖచ్చితంగా రేషన్ ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలలు కానీ ఏ ఒక్కరోజు కూడా డోర్ డెలివరీ అనేది ఎక్కడ కూడా జరగలేదు, ఎప్పుడు జరగలేదు. ప్రజలు ప్రతిరోజు ఎప్పుడు రేషన్ ఇచ్చినా ఆ క్యూ లైన్లో నిలబడతాం, కార్డులు వాళ్ళ దగ్గర పెట్టడం, ఒక క్యూ లైన్. పాత రేషన్ పద్ధతి ఎలాగుందో ఇప్పుడు వాహనాలు ఉన్నా కానీ అదే పద్ధతిలో రేషన్ తీసుకుంటున్న పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఆ రేషన్ కూడా రకరకాలైన వేధింపులు గురవుతున్నారు. ఎందుకంటే మహిళలు అంతసేపు వాహనాల దగ్గర నిలబడతాం, అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మనం చూస్తూనే ఉన్నాం పక్కన కూడా. అలాగే అక్కడ కూడా కొన్ని గొడవలు జరుగుతున్నాయి. రేషన్ సక్రమంగా కాటాలు కానీ తూనికలు కానీ సరిగ్గా ఇవ్వకపోవటం, దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఒక పక్కన ఏదైతే వాహనాల ద్వారా ఇస్తున్నారో వాళ్ళు అడ్డగోలుగా వ్యాపారాన్ని ఈ విధంగా అసలు స్కామ్, వాళ్ళ కాడ పెద్ద స్కామ్ ఉంది. ఆ స్కామ్ను ఏ అధికారులు కూడా పట్టించుకోని పరిస్థితి. పౌరశాఖ మంత్రి అయితే ఉన్నారు కానీ చెప్తున్నారు కానీ రేషను ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ అందే విధంగా చూడాలి. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా విధాలు అన్ని ఆరోపణలు వస్తున్నాయి. బియ్యం స్కామ్ అనేది రాష్ట్రంలో ఒక సెన్సేషనల్గా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ₹1 తీసుకోకుండా పేదలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇలాంటిది బియ్యాలు అయితే కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఈ మధ్యకాలం కాకినాడ కానీ చుట్టుపక్కల కానీ చాలామంది కేసులు నమోదవుతున్నాయి. అక్రమంగా రేషన్ తరలింపు, అక్రమంగా రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం, ఇలాంటి కేసులు నమోదైనా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆ వాహనాలు ఉన్నాయో ఆ వాహనాల దగ్గర జరుగుతున్న తంతుని కూడా ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒక ఎంఆర్ఓ, ఆ మండలంలో ఎంఆర్ఓ ఉంటారు, ప్రతి మండలంలో ఎంఆర్ఓ ఉంటారు కాబట్టి వాళ్ళ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు వాళ్ళని విజిట్ చేస్తూ ఉండాలి. ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో వాళ్ళ వాహనాలు రద్దు చేయాలి, వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.